వెల్కమ్ టు లక్కీ లోటస్. నేను ఇవాళ మీకు ఏ సీజన్లో అయినా సరే జున్ను పాలు రెడీగా లేకపోయినా మనకిష్టం వచ్చినట్టుగా జున్ను చేసుకునే విధానం గురించి చెప్తాను. దానికి ఏంటంటే కామధేను వాళ్ళ జున్ను పౌడర్ ఉంటుంది, పాల జున్ను పౌడర్ అని అమ్ముతారు డైరీస్లో, అది తెచ్చుకోండి. అది ఒక ప్యాకెట్ ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్కి సరిపోతుంది కరెక్ట్గా. దానిలో వేసేసి శుభ్రంగా లంప్స్ లేకుండా కలిపేసుకొని దానిలో మనం ఏంటంటే ఏలక్కాయలు మన దాని మిరియాలు కొంచెం పౌడర్ చేసుకొని, నేను ఇక్కడ తెల్ల మిరియాలు తీసుకున్నాను ఎందుకంటే అది నల్లగా ఉండకుండా పాలతో మిక్స్ అయిపోతుంది కదా అని. ఏలక్కాయలు తొక్కు తీసేసి ఆ మిరియాలని ఏలక్కాయలని పౌడర్ చేసుకొని, బెల్లం తీసుకొని దాన్ని కూడా మన టేస్ట్కి సరిపోయినట్టుగా దానిలో వేసేసుకొని బాగా బ్లెండర్ తోటి బ్లెండ్ చేసేసి కొంచెం ఫిల్టర్ చేసుకొని వేరే గిన్నెలోకి తీసుకొని ఆ పాలని జున్ను పాలు మిక్స్తో కలిపిన పాలని వేడినీళ్ళ గిన్నెలో కనుక పెట్టేసి మూత పెట్టేసి ఆవిరి మీద సుమారుగా ఒక 20-25 నిమిషాలు ఉడికించి చూస్తే ఇలా అయిపోతుంది, గట్టిపడిపోతుంది. చాకు పెట్టి చూస్తే కింద ఏమీ అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది, అంటే జున్ను తయారైపోయింది. ఈ తయారైపోయిన జున్ను చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి 1-2 గంటలు అయిపోయిన తర్వాత చూస్తే అదిగో అంత చక్కగా గట్టి పడిపోయి చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత చాకుతోటి ఎడ్జస్ట్ని కొంచెం అలా లైట్గా కట్ చేసి ఒక పళ్ళెంలోకి బోర్లించి లైట్గా ట్యాప్ చేసి ఆ పళ్ళెంలోంచి ఆ గిన్నెని తీసేస్తే అదిగో జున్ను కేక్ ఎలా వచ్చేసింది చూసారా? ఇంత సాఫ్ట్గా డెలికేట్గా చాలా బాగుంటుంది. దాన్ని నీట్గా కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు, కేక్ లాగానే. ఆ కట్ చేసుకున్న ముక్కల్ని మనం సర్వ్ చేసుకోవడమే. ఎంత బాగుందంటే జున్ను పాలు లేదే అని మనం బాధపడక్కర్లేదు. ఈ మిక్స్ తీసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. ఈ పౌడర్ మిక్స్ ఒక ప్యాకెట్ ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్తో కలిపితే అదిగో అలాంటి సర్వింగ్స్ యావరేజ్గా 6 to 7 వస్తాయన్నమాట. మనం ఇంకా తగ్గించుకుంటే అది మన ఇష్టం, 10 మంది దాకా మనం సర్దచ్చు. అసలు వర్త్ ట్రైయింగ్. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం జున్ను తినేయచ్చు. ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే, బాయ్ బాయ్, సీ యూ.